చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇలా సేవ చేసే ఆయన సుజనా చౌదరి గారు అలాగా ఎవరు చేసేవాళ్ళు లేరు సార్. 4 నెలలుగా కూడా విస్తృతంగా శని ఆదివారాల్లో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. కంటికి, పంటికి మరియు గుండెకి సంబంధించినవి. ఒక సంకల్పంతో ఈ క్యాంప్స్ మొదలుపెట్టారు. అందరికీ ఆరోగ్యం. ఇది ప్రస్తుతం ట్రయల్ పార్ట్గా 2 రోజులు మొదలుపెట్టామండి. అవసరమైతే ఇప్పుడు ఏ డివిజన్లో జరిగినా కానీ వాళ్ళని వృద్ధుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ మెడికల్ క్యాంప్ వల్ల ప్రజలకు వాళ్ళ డివిజన్కి వెళ్ళి వ్యాన్లు సదుపాయం అందించడం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు అనేక రకాలుగా వాగ్దానాలు ఇస్తారు. కానీ దానికి భిన్నంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈరోజు ఏదైతే ఉందో గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ రోజున ప్రతి వారం శని ఆదివారాల్లో ఆయా డివిజన్లలో ఉచిత మెడికల్ క్యాంప్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సుజనా ఫౌండేషన్ ద్వారా దాదాపు 10 రకాల డాక్టర్లు తీసుకొచ్చి ఈ డివిజన్లో ఏదైతే ఉందో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి శని ఆదివారం కూడా ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి కార్డియాలకు సంబంధించి ఆర్థోపెడిక్, గైనకాలజీకి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి దాంతోపాటుగా డెంటల్ విభాగం, దాంతోపాటుగా ఐ విభాగం, ఇట్లా ఈ రకాలుగా డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. దాంతోపాటుగా మొబైల్ క్యాంపులు కూడా, మొబైల్ వ్యాన్లో కూడా టెస్టులు అయితే చేస్తున్నారు ఫ్రీగా. ఇక్కడ ఏసైతే మొత్తం జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఈ యొక్క క్యాంప్ అయితే నడుస్తుంది. అసలు ఈ క్యాంప్లో పరిస్థితి ఏంటి, వైద్యులు ఏ రకంగా చూస్తున్నారు, వచ్చేటువంటి పేషెంట్ల అభిప్రాయం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. క్యాంపు సుజనా చౌదరి గారు బాగానే సేవ చేస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇలా సేవ చేసే ఆయన సుజనా చౌదరి గారు అలాగా ఎవరు చేసేవాళ్ళు లేరు సార్. అది ఈ మెడికల్ క్యాంప్ ఏం చూపించుకున్నారు మరి? నేను షుగరు, బీపీ కళ్ళకి చూపించుకున్నాను సార్. అది ఏమన్నారు? అదే మందులు అవి ఇస్తున్నారు. చూసారా? చూశారు, చెప్పారు, కళ్ళజోడు ఇస్తా అన్నారు. అది బయట అయితే 1000-2000 అవుతాయి సార్. అవి మేము షేవ్ అయినట్టే కదండి. ఓకే, మా ఇంటి దగ్గరికి వచ్చి చూస్తున్నారు కదా. అది ఫ్రీగా. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెబుతున్నాను సార్, ఇలా సేవ చేస్తున్నందుకు. దొడ్ల రాజా, నేను సుజనా మిత్ర టీమ్ సభ్యుడిని. మేము గత 4 నెలలుగా కూడా విస్తృతంగా శని ఆదివారాల్లో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారాగా మా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కొండ చుట్టూ ఉన్న పేద కూలీ కుటుంబాలందరికీ కూడా అందుబాటులో కంటికి, పంటికి మరియు గుండెకి సంబంధించినవి నిత్యావసరమైన పరీక్షలు ఫ్రీగా ఉచితంగా చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం, వాళ్ళకి కొన్ని రకాలైన ఫుడ్ మీద అవగాహన కల్పించడం, గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబాల్లో ఒక నూతన అంటే ఇప్పుడు దాకా వైద్యం అనగానే ఒక ఖర్చుతో కూడిన పరిస్థితుల్లో, బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ వైద్యం చేయించడం వల్ల మేము సంతృప్తి పడుతున్నాము. ఈ సేవలు చేసినందుకు మాకు ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కృతజ్ఞతలు. చాలా బాగుందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందు హ్యాపీగా వెళ్తున్నారు. ఎందుకంటే అవరే ఇప్పుడు చూపెట్టుకుని మాకు బయటపడింది, ఇవాళ లేదంటే ఇది అర్ధరాత్రి పూట మా కుటుంబానికి మమ్మల్ని దూరం చేసేది అనే భావంతో కొంతమంది వెళ్ళారు. కొంతమంది ఆపరేషన్ చేసుకున్నారు, కొంతమంది బైపాస్ చేయించుకున్నారు. ఏంటి వాళ్ళు చేయించుకున్నప్పుడు మాకు ఆనందం అంటే ముందుగా మేము వాళ్ళని గుర్తించి వైద్యం చేయించడం వల్ల మేము ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పరిచినందుకు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. వెంకటరమణ కుమార్, నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెల్త్ కోఆర్డినేటర్ని. మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఒక సంకల్పంతో ఈ క్యాంప్స్ మొదలుపెట్టారు. అందరికీ ఆరోగ్యం అనే సంకల్పం మీద ఈ క్యాంపులు మొదలుపెట్టారు. క్యాంపుల్లో ఆయన ఏం చేశారంటే ఒక 2 వ్యాన్లు తీసుకున్నారండి. ఈ 2 వ్యాన్లు ఏంటంటే మొబైల్ హాస్పిటల్స్ ఇవి. వీటిల్లో ఒక వ్యాన్లో డాక్టర్ ఉంటారు, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఉంటుంది, ఫార్మసీ కూడా ఉంటుంది. తర్వాత 2వ వ్యాన్లో ఈసీజీ, 2D ఈకో, ఎక్స్రే. ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదేమి కావాలో, రక్త పరీక్షలు కావాలంటే రక్త పరీక్షలు చేయిస్తారు, ఈసీజీ కావాలంటే ఈసీజీ, ఎక్స్రే కావాలంటే ఎక్స్రే, ఇవన్నీ చేయించి పంపిస్తారు. ఇవన్నీ కూడా ఉచితం. ఇవన్నీ అయిన తర్వాత మందులు వాళ్ళకి అన్ని రకాల, ఇక్కడ మీరు చూస్తున్నారు, అన్ని రకాల మందులు ఫ్రీగా ఇస్తాం. ఈ క్యాంపు మేము గత ఫిబ్రవరి 7వ తారీఖున మొదలుపెట్టామండి. ప్రతి శనివారం, ఆదివారం ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ జరుగుతాయి. ఇప్పటిదాకా 20 క్యాంపులు జరిగినాయి. మాకు ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. ఎలాగంటే యావరేజ్గా 150 మంది ఈవెన్ ఎండలున్నా కూడా వస్తున్నారు, చేయించుకుంటున్నారు. మాతో పాటు
ఇద్దరు హాస్పిటల్స్, ఐ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఒకటి అమరావతి ఐ హాస్పిటల్, రెండోది ఇప్పుడేమో శంకర్ నేత్ర చికిత్సాలయ. వీళ్ళు కళ్ళ పరీక్షలు చేసి ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి కంటి శుక్లాల పరీక్షలు సర్జరీస్ చేస్తున్నారు. అలాగే ఒక 20-30 మందికి ఇప్పటిదాకా చేశారు. ప్రతి శనివారం నాడు గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి దంత పరీక్షలు చేస్తున్నారు. మాకు ఈ స్పందన బాగుంది. ఇది మేము కంటిన్యూస్గా ఈ టెన్యూర్ అంతా 29 వరకు మేము చేస్తామండి. ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా బయట నియోజకవర్గం బయట ఎక్కడైనా ఎమ్మెల్యే గారు చెప్తే అక్కడ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది ప్రస్తుతం ట్రయల్ పార్ట్గా 2 రోజులు మొదలు పెట్టామండి. అవసరమైతే ప్రతిరోజు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మెడికల్ క్యాంప్లో ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు? ఇక్కడ మెడికల్ క్యాంప్కి ప్రస్తుతం ఒక ఎండి డాక్టర్ ఒక ఆయన ఉంటారండి జనరల్ ట్రీట్మెంట్కి. ఇదేంటంటే ఒక స్పెషాలిటీ క్యాంప్ కాదు, ఒక జనరల్ అవేర్నెస్ క్యాంపు. ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏంటంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో ఏంటంటేనండి డయాబెటీసు, హైపర్ టెన్షను, ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ. వీళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఏదైనా వస్తే ఆర్ఎంపీ దగ్గర ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. రోగం ముదిరిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ ఖర్చులు భరించలేకపోతున్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఐడియా ఏంటంటేనండి వీళ్ళకి టైమ్లీ పరీక్షలు చేసి వాళ్ళ రోగ నిర్ధారణ ఏమైనా ఉంటే పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి కోఆర్డినేషన్ ఉండి ఒక మనిషిని కూడా పెట్టామండి అక్కడ. ఆ మనిషి ఏం చేస్తారంటే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా కూడా దగ్గరుండి చేపిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద, ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద, ఈ 2 లేని వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి చేయిస్తారు. సుజనా ఫౌండేషన్ తరఫునని కాదు, హాస్పిటల్ వాళ్ళే ఆఫర్ చేస్తారు. అది జరుగుతున్నదండి ఇప్పుడు. ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్? ప్రజల రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పటిదాకా ఈ యావరేజ్గా 150 మంది పర్ డే వస్తున్నారు. ఒక రోజుకి 150 మంది వస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ 2D ఈకో తీసిన తర్వాత యాంజియోగ్రామ్ చేయాలంటే పీవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు యాంజియోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే ఒక 5గురికి యాంజియోగ్రామ్ కూడా చేశారు. యాంజియోగ్రామ్ కూడా ఉచితంగా చేశారండి. ఇది క్యాంపు. ఇది నిరంతరం జరుగుతుందండి. ప్రజల స్పందన బాగుంది. ఇంకా మేము దీన్ని ఫైన్ ట్యూనింగ్ చేసి ఇంకెంతవరకు మేము ఇవ్వగలుగుతాము, సర్వీస్ ఇవ్వగలుగుతాం అన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈవేళ మందులు రాసేసిన తర్వాత క్యాంపు నుంచి ఇక్కడతో ఆపట్లేదండి. ఇవి ఆ యూపీహెచ్సీస్ ఉన్నాయి, 12 యూపీహెచ్సీస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. ప్రతి యూపీహెచ్సీలో 170 మందులు ఫ్రీగా ఇస్తారండి. 64 రక్త పరీక్షలు ఫ్రీగా చేస్తారు. వీళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్తే మందు పనిచేయదు అని ఒక బ్రెయిన్లో పడిపోయింది. అది పోగొట్టడానికి మేము ఈ అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాము. దీనికి కంటిన్యూషన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళు ఉన్నారనుకోండి, చిట్టినగర్ యూపీహెచ్సీకి వెళ్తారు. అక్కడ వాళ్ళు మందులు కంటిన్యూ చేసి తీసుకోవచ్చు. అలాగా అవేర్నెస్ తీసుకొచ్చి యూపీహెచ్సీస్ని కూడా డెవలప్ చేసి ఇప్పుడు యూపీహెచ్సీస్కి వెళ్తే వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి చేయించుకొని వాడికి సగం తెలియని నాలెడ్జ్తో ట్రీట్మెంట్ ఇచ్చేది ఉండదండి. వీళ్ళు పర్ఫెక్ట్ చేస్తారు. ఏదైనా కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. అది ఉద్దేశం అండి. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు నిర్వహించేటువంటి ఈ మెడికల్ క్యాంపు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎంతో సహాయంగా వాళ్ళ దగ్గరికి వైద్యాన్ని అందిస్తూ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఈసీజీ అవన్నీ చేయించుకోలేని పరిస్థితుల్లో సార్ ఇలా నిర్వహించడం ప్రజలందరూ కూడా హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. మేము డివిజన్లో తిరుగుతున్నాం కాబట్టి, మేము డివిజన్ పర్యటన చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లో ఉన్నటువంటి మనుషులకి కళ్ళకి కానీ తర్వాత ఈసీజీకి కానీ వాళ్ళు చూపించుకోలేనటువంటి పక్షంలో మా డివిజన్లో తిరుగుతున్నప్పుడు ఏ డివిజన్లో జరిగినా కానీ వాళ్ళని వృద్ధుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ఇక్కడ ఇంకా లేనటువంటి ఫెసిలిటీని మనం ఇక్కడ చూపించిన తర్వాత వైద్యశాలకు వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్లు, కంటి శుక్లాల టెస్టులు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. శుక్లాల ఆపరేషన్లు అవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడికి వచ్చేటువంటి వైద్య బృందము అన్ని విధాలా సహకరిస్తూ
వైద్యాన్ని ప్రజలకు అందించడం చాలా హర్షణీయంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. బాను అండి, నేను సుజనా మిత్రాగా 55వ డివిజన్లో వర్క్ చేయడం జరుగుతుంది. అయితే పశ్చిమ నియోజకవర్గ సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ వల్ల ప్రజలకు ఎన్నో విధాలుగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ భాగంలోనే మేము సుజనా మిత్రాలు 22 మంది ఉన్నామని, 22 మంది కూడా ఈ సుజనా మిత్ర క్యాంపులో పాల్గొని ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, వాళ్ళని దగ్గరుండి వ్యాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇప్పించి, వాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి టెస్టులు కూడా చేపించి దగ్గరుండి వాళ్ళకి మెడిసిన్ ఇప్పించి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఈ వ్యాన్ సౌకర్యము కలిగించడము వినూత్నంగా ఎక్కడ లేని విధంగా మన సుజనా చౌదరి గారు ఆలోచన చాలా గొప్పదైంది కాబట్టి, సో ఈ మెడికల్ క్యాంప్ వల్ల ప్రజలకు వాళ్ళ డివిజన్కి వెళ్ళి వ్యాన్లు సదుపాయం అందించడం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా మన ఎమ్మెల్యే గారు ఈ వ్యాన్ సౌకర్యం మాకు డివిజన్ కండి ప్రతి చోట పెడుతున్నామండి. ఇప్పటికి ప్రతి డివిజన్లో కూడా పెడుతున్నామండి. సో ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాంప్లో చూపించుకునే విధానం కూడా మేము వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మా వంతు సాయంగా మేము ప్రతి సుజనా మిత్ర కూడా ప్రజలకి అందుబాటులో ఉంటున్నామండి. చాలా బాగుందండి ప్రజల స్పందన అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎక్కడ లేని విధంగా బస్సులు అనేది చాలా కొత్తగా సార్ ఆలోచన ఇది. ఎందుకంటే కొన్ని మెడికల్ క్యాంప్స్లు ఎక్కడెక్కడో ఉండేవండి, లేదా ఆరోగ్య కేంద్రాలకి వెళ్ళేవాళ్ళు, అక్కడ వాళ్ళకి కరెక్ట్గా స్పందించేవాళ్ళు కాదు డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు ఇది ఇలా కాదండి, వాళ్ళ డివిజన్లోనే వాళ్ళ దగ్గరే టిడో ఈకో స్కానింగ్స్ అవన్నీ ఉన్నాయండి అందుబాటులో, మొబైల్ క్యాంపు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పబ్లిక్ నుంచి మాత్రం చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. మా సార్కి అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎక్కువ షుగర్కి ఈసీజీ బాగా చేశారండి. నార్మల్గా ఉందని చెప్పారు, బాగా ట్రీట్మెంట్ బాగా చేశారు. ఫ్రీగా చేస్తున్నారు. లేదు ఫ్రీగా చేశారు. ఫ్రీగా మనుషుల్ని రిసీవ్ చేసుకోవడం అంతా బాగా చేశారు. బాగుంది. ఫస్ట్ టైం 5,000 అలా అవుతుంది. బాగా టెస్టులు చేశారు, మంచిగా చూస్తున్నారు. 5,000 నుంచి 10,000 రూపాయలు అయ్యే ఖర్చు కూడా ఇక్కడ టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగా చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైనా స్పెట్స్ ఏదన్నా కావాలంటే కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతా మంచిగా బాగా చేస్తున్నారు.